గతంలో ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఇదే కల్వసుధా అక్క మంచి అనర్గళంగా సమాధానం చెప్తుండే, కానీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఎందుకో కొన్ని నేను చెప్తలేను, నువ్వు చెప్పనిస్తలేవు. నేను ఇప్పటికి కూడా ఇంకో 2 గంటలైన ఆన్సర్లు చెప్తా. నేను ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఓన్లీ 2500, 4000 పెన్షన్, తులం బంగారం, ఈ 3 కదా మేము ఇవ్వాలి. ఇంకేమున్నాయి బ్యాలెన్స్ నాకు చెప్పు. అవును, ఓ చెప్తున్నాడు కదా కేసీఆర్కి, నువ్వు నీ దుర్మార్గుడా, నువ్వు కట్టే 6,500 కోట్లు, నీకు కట్టే వడ్డీ, మీ శవాలు, మీరు దోపిడీ చేసినటువంటి దోపిడీ మీద కట్టేటటువంటి పైసలు 6,500 కోట్ల రూపాయలు. ఒకవేళ మేము వడ్డీ కట్టకపోయినంటే 6,500 కోట్లు సరిపోవా నెలకు మాకు ఈ హామీలకి? సరిపోవు నాకు చెప్పు. నువ్వు చెప్పు, క్యాలిక్యులేషన్ చెయ్యి. 6,500 వడ్డీలు ఆపినామనుకో, వడ్డీకి చక్రవడ్డీ రేపు రాబోయే నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా వడ్డీలు కట్టాలి కదా, అది రూల్ కదా. రేపు మీరు చేసిన అప్పులకు కేసీఆర్ గారు వస్తే మళ్ళీ కట్టాడు ఆయన. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగిన. కేసీఆర్ వచ్చినప్పుడు మేము అప్పులు ఇచ్చినామా? కేసీఆర్కి ఇచ్చినామా నాకు చెప్పాలి. మిగులు బడ్జెట్ లో మరి, కానీ రాష్ట్రం అభివృద్ధి జరిగింది కదా, సంపద పెంచింది కదా. అభివృద్ధి చెప్పు. అంటే మనం 2014 కంటే ముందు తెలంగాణ అట్లనే ఉంటుండేనా? ఎట్లుండే కొంచెం చెప్పు నాకు, ఎట్లుండే చెప్పు, ఎట్లుండే తెలంగాణ? అంటే భౌగోళికంగా వాళ్ళు ఆర్థికంగా మనల్ని బలపరిచారు కదా. ఏం ఆర్థికంగా బలపరిచిండ్రు? నీ ఇంటికి ఏమన్నా 3 లక్షల రూపాయలు ఇచ్చిండా? ఇప్పుడు నేను ఎత్తి మీద 3 లక్షలు అప్పు ఉన్నది, నీకేమన్నా 3 లక్షలు ఇచ్చిండా? నాకేమన్నా వచ్చినాయా? మనం ఎట్లా ఆర్థికంగా భౌగోళికంగా